కలవలపురం అను గ్రామంలో సూరమ్మ కుటుంబం ఉంటుంది. ఆమెకు ఒక కొడుకు వినోద్, ఒక కూతురు రోజా. అన్నా చెల్లి పెళ్లి వయసుకు రాగా ఒకరోజు సూరమ్మ కొడుకు వినోద్తో, బాబు వినోదు, ఈ ఏడు నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నా. నువ్వేమంటావ్? పెళ్ళా? అయినా చెల్లెలింట్లో పెట్టుకుని నేనెలా పెళ్లి చేసుకుంటానమ్మా? నలుగురు చూస్తే ఇంట్లో వయసొచ్చిన అమ్మాయిని పెట్టుకుని వీడు పెళ్లి చేసుకుంటున్నాడేంటని నా మీద ఉమ్ముతారు. అది నిజమే బాబు. అయితే ముందు చెల్లికి పెళ్లి చేద్దాం, తర్వాత నీకు. సరేనా? ఒకసారి చెల్లిని పిలిచి అడుగుతానుండు. అమ్మా రోజా, ఒకసారి ఇలా రా అమ్మా. ఆ అమ్మా, వస్తున్నాను. అంటూ రోజా తన తల్లి సూరమ్మ దగ్గరికి వస్తుంది. చెప్పమ్మా, పిలిచావు? రోజా, నీకు ఈ ఏడు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నువ్వేమంటావు? అమ్మా, పెళ్ళా? అది నీకో విషయం చెప్పాలి. చెప్పమ్మా, ఏంటది? అమ్మా, నేను పక్క గ్రామంలో ఉన్న రాజేష్ అనే అబ్బాయిని ఇష్టపడుతున్నాను. పాపం, అతనికి తల్లిదండ్రులు ఇద్దరూ తన చిన్నప్పుడే చనిపోయారు. అతను చాలా అమాయకుడమ్మా, కానీ బాగా చదువుకున్నాడు. ఏంటి? నిన్ను చదువుకోమని పంపిస్తే నువ్వు చేస్తున్న నిర్వాకం ఇదా? ఏంటమ్మా, నాన్న లేకపోయినా అమ్మ మనల్ని కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసింది. దానికి నువ్విచ్చే బహుమతి ఇదేనా? అన్నయ్య, నన్ను క్షమించండి. అతన్ని ప్రేమించిన మాట నిజమే, కానీ మీ అంగీకారం లేనిదే నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ప్రేమేంటి, పెళ్ళేంటి? పెళ్ళంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలంటారు. అంతేగాని ఎవ్వర్లేని వాణ్ణి నీకిచ్చి నీ గొంతు గోయమంటావా? అమ్మా, అలా అనకు. తనకు లేకపోతే మన కుటుంబం తనది కాదా? మాకు పెళ్ళైనా మేమిక్కడే మన ఇంట్లోనే ఉంటామమ్మా. దయచేసి మా ప్రేమని అర్థం చేసుకో అమ్మా. బాబు వినోదు, నీ చెల్లి ప్రేమ పెళ్ళంటుంది. ఇప్పుడేం చేద్దాంరా? అనేదేముందమ్మా, అబ్బాయికి ఎవరూ లేరంటుందిగా. పెళ్లి చేసి మన ఇంట్లో నుంచుకుంటే సరి. సరే, అన్నయ్య ఒప్పుకున్నాడుగా. నా బిడ్డ పెళ్లి చేసుకుని నా కళ్ళెదురుగా ఉంటానంటే నాకంతకన్నా ఇంకేం కావాలి? అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని సూరమ్మను కౌగిలించుకుంటుంది. అంతలో వినోద్, థ్యాంక్స్ కాదు, రేపు ఆ అబ్బాయిని పిలిపించు, తనతో పెళ్లి గురించి మాట్లాడాలి. తప్పకుండా అన్నయ్య, రేపు ఉదయాన్నే పిలిపిస్తాను. అని సంతోషంతో గదిలోకి వెళ్తుంది. వెళ్ళగా సూరమ్మ తన కొడుకుతో, ఏంట్రా ఇది? ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నావు? నువ్వొప్పుకున్నావని నేను మళ్ళీ మాట్లాడకుండా సరే అన్నాను. ఒక్కసారైనా దాని భవిష్యత్తు గురించి ఆలోచించావా? ఆలోచించా కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నా. అంటే ఏంట్రా నువ్వనేది? అంటే ఏముందమ్మా, ఇప్పుడు మనం ఆ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదనుకో, చెల్లి తప్పుడు నిర్ణయం తీసుకోవడమే. లేక మనం వేరే వాళ్ళనిచ్చి పెళ్లి చేసినా తను బాధపడి తన భర్తను బాధపెట్టడం ఎంతవరకు న్యాయం? అందుకే ఎలాగో మన ఇంట్లోనే ఉంటా అంటున్నారుగా, అందుకే ఒప్పుకున్నాను. సరేరా, ఏదవునో ఏది కాదో అన్నీ నీకు తెలుసు. ఇక నేను చెప్పేదేముంది? నీకు నచ్చినట్టు చెయ్యి అని వెళ్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాజేష్ ఇంటికి వస్తాడు. అమ్మా, అన్నయ్య, ఇతనే రాజేష్. నమస్కారం అండి. నమస్కారం. రాజేష్, జరిగిన విషయమంతా మా చెల్లి చెప్పింది. ఇక్కడుండటం నీకిష్టమేనా? ఇష్టమే అండి. నాకు నా అనుకున్న వాళ్ళెవరూ లేరు. ఈరోజు నుంచి అన్నీ మీరే నాకు అని రాజేష్ వెళ్ళి వినోద్ చేతులు పట్టుకోగా రాజేష్ మంచి మనసు వినోద్కి అర్థమయ్యి, అలాగే బావా, మంచి రోజు చూసి మీకు పెళ్లి జరిపిస్తాము. మీరు సంతోషంగా వెళ్ళిరండి. అలాగే బావగారు అని వెళ్తాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా మంచి రోజున రోజా రాజేష్ల పెళ్లి జరుగుతుంది. వీరి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ ఉండగా రోజా ఒక కొడుకుకి జన్మనిస్తుంది. ఆ బాబును సూరమ్మ వినోద్లు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇలా 2 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు సూరమ్మ వినోద్తో, వినోదు, నువ్వనుకున్న విధంగానే నీ చెల్లెలికి పెళ్ళై ఒక బాబు కూడా పుట్టాడు. అవునమ్మా, చెల్లెలే నిన్నటి వరకు చిన్నపిల్లలా నా కళ్ళ ముందు తిరిగింది. ఇప్పుడు తనొక బాబుకు జన్మనిచ్చింది. ఆడపిల్లలు అంతేరా, ఎంతలా ఎదుగుతారు. సరేగాని ఇకనైనా పెళ్లి చేసుకోరా. ఇప్పుడేం తొందరొచ్చిందమ్మా?
నీ మేనల్లుడికి పెళ్లి చేశాక చేసుకుంటావా ఏంటి? ఆగమ్మా నీ పరాశకాలు. లేకపోతే ఏంట్రా? వాళ్ళు నీ కళ్ల ముందు సంతోషంగా ఉంటే నీకు ఎలా ఉందో గాని నాకు మాత్రం ఏదోలా ఉంది. ఎందుకంటే నువ్వు కూడా పెళ్లి చేసుకుంటే నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉంటావు గదా. సరే అమ్మా, బాధపడకు. అమ్మాయిని చూడు, పెళ్లి చేసుకుంటా. నా కొడుకు బంగారం, ఎప్పుడు ఈ తల్లి మాట కాదనడు. అని సంతోషిస్తుంది. కొన్ని రోజులకి వినోద్కి మీనా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తుంది. మీనా కోడలిగా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి రోజా, మీనా, రాజేష్, వినోద్లు చాలా సంతోషంగా కలిసి ఉంటారు. అది చూసి సూరమ్మ ఈ జన్మకి నాకిది చాలు. నేననుకున్న విధంగానే కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. అని అనుకుంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. మీనా ఒక పాపకి జన్మనిస్తుంది. రోజా బాబుతో, మీనా పాపతో ఆడుకుంటూ ఉంటారు. ఒకరోజు సూరమ్మ, మీనా, రోజాలు పిల్లల్ని ఆడిస్తూ ఉండగా అమ్మా రోజా, మీనా, నేను పిల్లల్ని ఆడిస్తాను, మీరు వెళ్ళి వంట పనిచేయండమ్మా. అలాగే అత్తయ్య. ఇదిగోండి, పాపని తీసుకోండి అత్తయ్య. అని సూరమ్మకి పాపనిచ్చి, రోజా, బాబుని అత్తయ్యకిచ్చిరా, వంట చేద్దాం. మీ అన్నయ్య రాజేష్ పనిమీద బయటికి వెళ్లారు కదా, వాళ్ళొచ్చేసరికి వంట పూర్తి చేసేయాలి. నేను బాబుని ఆడిస్తున్నాగా వదినా, నువ్వెళ్ళి వంట చెయ్యి, నేను తర్వాత వస్తాను. సరే రోజా. అని మీనా వంటగదిలోకి వెళ్ళి వంట తయారు చేస్తూ ఉంటుంది. కొంత సమయానికి సూరమ్మ రోజాతో, రోజా, వదిన ఒక్కతే వంట చేస్తుంది, నువ్వెళ్ళి కాస్త సాయం చేయొచ్చుగా. ఇప్పుడు వంట చేస్తే నీ కోడలేమైనా కందిపోతుందా? చేయనివ్వు. ఇప్పుడేమైంది? బాబా ఆడుకుంటున్నాడు, నేను వెళ్ళను, ఆమె చేస్తుందిలే వంట. ఏంటమ్మా నువ్వు? వదిన మరదళ్ళు సంతోషంగా వంట చేసుకుంటారనుకుంటే ఎదురు సమాధానం చెబుతున్నావు ఏంటి? కన్న కూతురు కంటే నిన్న కాక మొన్నొచ్చిన మీనా మీద నీకు ప్రేమ కారిపోతున్నట్టుంది. ఇవే తలతిక్క మాటలు తగ్గించుకో అనేది. నువ్వు వెళ్ళకపోతే వెళ్ళకపోయావు గాని నేనే వెళ్ళి మీనాకు సాయం చేస్తాను. పరా ఇంటి పిల్ల ఏమనుకుంటుందని కూడా లేదు. అమ్మా మీనా, ఏదైనా పనుంటే చెప్పమ్మా, నేను సాయం చేస్తాను. పర్వాలేదత్తయ్యా, వంట పూర్తయిపోయింది, పాత్రలు కూడా శుభ్రం చేసేశాను. వాళ్ళొస్తే ఇక భోజనం చేయటమే ఆలస్యం. అలాగేనమ్మా, వాళ్ళు వచ్చేలోపు పాపకి పాలు పట్టు. పాప కడుపులో ఏం లేదు, పొట్టజూడు, వీపుకు అంటుకపోయింది. అని అనగా మీనా పాపనెత్తుకొని పాపని చూస్తూ, బంగారు తల్లి, ఆకలి వేస్తుందా? అమ్మ వంటిలో పడి నీకు పాలివ్వడమే మర్చిపోయింది, క్షమించు తల్లి. అని పాపని ముద్దాడుతూ గదిలోకి తీసుకెళ్లి పాలు పడుతుంది. కొంత సమయానికి వినోద్, రాజేష్లు ఇంటికి వస్తారు. వచ్చి వినోద్ మీనాతో, మీనా, పాప పడుకుందా? ఇప్పుడే పాలు తాగి పడుకుందండి, పదండి, మీకు భోజనం వడ్డిస్తాను. అని అనగా అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అంతలో సూరమ్మ వినోద్తో, ఒరే వినోదు, మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిన దగ్గర్నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది కదరా. అవునమ్మా, నాక్కూడా అలానే అనిపిస్తుంది. అటువంటి బంగారు తల్లిని మనకు ప్రసవించి ఇచ్చినందుకు మీనాకు కృతజ్ఞతలు చెప్పాలి. అని అనగా ఆ మాటలకు రోజాకు కోపం వచ్చి, ఏంటమ్మా మీరు మాట్లాడేది? ఆమె పుట్టినందుకు బాగా కలిసొస్తుందా? ఏం, నా కొడుకు ఈ ఇంటి వారసుడిగా పుట్టాడుగా, ఏ రోజైనా పొగిడారా? అంతేలే, కోడలు మంచిగైంది, కూతురు చేదైంది కదమ్మా. అందుకేనా ఎప్పుడు చూడు ఆ మీనాని వెనకేసుకొస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావే? మీనా ఏంటి, వదినాను? ఆ, వదిన. ఈమె ఇంట్లో దాపురించిన దగ్గర్నుంచి నాకసలు ఇంట్లో నన్ను, నా కొడుకుని కనీసం మనిషిలాగానే గుర్తించటం లేదెవ్వరు. అంటూ కోపంగా గదిలోకి వెళ్తుంది. అంతలో వినోద్, రోజా, రోజా. ఒరే వినోదు, పోతే బోనీలేరా, కుండ మీద అలిగితే కుక్కకి గాలినట్టు తినకపోతే దాని కడుపే గాలుతుంది. మీరు తినండి. అమ్మ మీరా, రోజా మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. అవునక్క, తప్పుగా అనుకోకు. పర్వాలేదులే రాజేష్, మీరు భోజనం చేయండి. అని అనగా
అందరూ భోజనం చేస్తారు. భోజనం పూర్తయిన తర్వాత రాజేష్ రోజా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, రోజా, నీకేమైనా మతిగానిపోయిందా లేక పిచ్చేమైనా ఎక్కిందా? ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఏంటి నాకర్థం కానిది? నీకుద్యోగం లేకపోవడం వల్లే ఇలా అందరూ మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ ఉద్యోగం వచ్చే మార్గమేంటో చూడండి ముందు. సమస్య ఉద్యోగం గురించి కాదు, నీ తలపొగరు గురించి. అయినా నువ్వే మనిషివే. నిన్ను నన్ను మన బాబుని ఎంత బాగా చూసుకుంటున్నారు. మీ వాళ్ళు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమో తెలుసా? సరిపోయింది. ఈ ఇంటి బిడ్డని నేనా మీరా? వీళ్ళని బాగా వెనకేసుకొనొస్తున్నారు. ఇవన్నీ సరే, ముందేదైనా పని చూసుకోండి. అప్పుడు చెప్తాను వీళ్ళ సంగతి. నీకుద్యోగం లేదని ఈ మాత్రమైనా తగ్గుంటున్నాను. ఏమోనే, నువ్వు మారవు అని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా ఇంటి పని చేస్తూ ఉండగా అక్కడికి పుల్లయ్యను సావుకారి వస్తాడు. వచ్చి మీనాతో, అమ్మా, సూరమ్మగారున్నారా? ఉన్నారండి. మీరు? పొలం కౌలు డబ్బులు తెచ్చాను, మీ అత్తగారికిద్దామని. అలాగేనండి, పిలుస్తాను. ఒక్క నిమిషం. అత్తయ్యా, అత్తయ్యా, ఇలా రండి. అనగా సూరమ్మ వస్తుంది. వచ్చి, ఏంటమ్మా మీనా పిలిచావు? అత్తయ్యా, పుల్లయ్య గారట మీకు కౌలు డబ్బులివ్వడానికి వచ్చానని చెప్పారు. అమ్మా నమస్కారం. ఇదిగోండి డబ్బు. 2 రోజులు ఆలస్యమయ్యాయి, తప్పుగా అనుకోకండి. భలేవారే, కొన్నేళ్ల నుంచి మా పొలం చేస్తున్నారు. ఈ రోజు కాకపోతే రేపిస్తారు. అందులో ఏముందిలే. సరే, ఇలా ఇవ్వండి. అనగా డబ్బు ఇస్తాడు. ఇవ్వగా పుల్లయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత సూరమ్మ, అమ్మ మీనా, నీ దగ్గర ఈ డబ్బుంచు. అవసరమున్నప్పుడు నేను తిరిగి తీసుకుంటాన్లే. అలాగే అత్తయ్యా. అని గదిలోకి వెళ్తుండగా అది రోజా చూసి, అమ్మా, నీకు మతికనిపోయిందా? అంత డబ్బు ఆమెకెందుకిచ్చావు? నేనున్నానుగా, నాకివ్వు, నేను దాస్తాను. రోజా, ఎవరికివ్వాలో ఎవరికివ్వకూడదో అన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు పరా ఇంటి కోడలివి. మీనా నా ఇంటి కోడలు. నా కోడలికి నేను డబ్బిస్తే తప్పేంటి? అత్తయ్యా, ఇప్పుడు గొడవలెందుకు? రోజానే తీసుకొనివ్వండి. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? మా అమ్మ మనసు మార్చి మా అన్నయ్యని కొంగుకు కట్టుకొని అందర్నీ ఒక ఆట ఆడిస్తున్నావుగా. నువ్వెన్నాటలాడినా ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది. నిన్ను పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకోవడమేనే నేను చేసిన తప్పు. నీకు పెళ్లి చేసి నువ్వు ఎలాగైనా బ్రతుకు అని చెప్తే బాగుండేది. అనవసరంగా తీసుకొచ్చి నా మెడపై పెట్టుకున్నాను. మా అమ్మ నన్ను ఇంతలా అసహ్యించుకోవడానికి ముఖ్య కారణం నువ్వే. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళు. ఊరుకుంటుంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు రోజా. నీకంటే అధికారం నాకెక్కువగా ఉంటుంది. నా వాళ్ళు, నా ఇల్లు, నా డబ్బు. నువ్వెవరు? అతిథివి అతిథిలా ఉండు. ఒక ముద్ద పెడితే తిని నోరు మెదపకుండా ఉండు. పడుతున్నారు గాని నోటికి ఏది వస్తే అది మాట్లాడేవంటే నా భర్త చెల్లివని కూడా చూడను. భర్త? వాడు చేతకానివాడు. అందుకే నువ్వు ఇంతలా మిడిసిపడుతున్నావు. వాడు మగాడిలా నడుచుకుంటే నువ్విలా తయారయ్యేదానివే కాదు. అమ్మా, దాని మాటలు పట్టుకొని నన్నే కొడతావా? అవునే, కొడతాను. నా కోడలు బంగారమే. నా కోడలే గనక లేకపోతే నీకసలు బ్రతికే లేదు. అది తెలుసుకో ముందు. అది లేకపోతే నాకు బ్రతుకులేదా? అత్తయ్యా, అవన్నీ ఇప్పుడెందుకు? అహంకారంతో దీని కళ్ళు మూసుకుపోయాయి మీనా. వాటిని తెరిపించాలంటే ముందు దీనికి నిజమేంటో తెలియాలి. అసలు నువ్వు ఏంటి బిడ్డవి కాదు రోజా. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అవునే, నీకే కాదు, నీ చుట్టూ ఉండే జనాలకు కూడా తెలియని నిజం. అంతెందుకు, మీ అన్నయ్యకి కూడా తెలియని నిజమిది. మీ నాన్న బతికున్నప్పుడు నేను మీ నాన్న పొలం పనులకు వెళ్తుంటే పొలం పక్కనున్న అడవిలో నువ్వు దొరికావు. పసిపిల్లవని జాలిపడి నిన్ను పెంచి పెద్ద చేసి ఒక కుటుంబానికి కోడలు చేస్తే నువ్వు నా కోడల మీదకి తిరుగుబాటు చేస్తుంటే చూసి తట్టుకోలేక నిజం చెబుతున్నాను. నీది అసలైన అనాథ బ్రతుకు. గుర్తుంచుకో. వదినా, నన్ను క్షమించు. అమ్మా, అన్నయ్య, మీరిద్దరూ నన్ను క్షమించండి. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన మిమ్మల్ని చాలా అవమానించాను. అనరాని మాటలు ఎన్నో అన్నాను అంటూ ఏడుస్తూ ఉండగా సూరమ్మ, అమ్మా రోజా, నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. నువ్వు వేరొకరి పట్ల ఇలా తప్పుగా మాట్లాడుతుంటే
తట్టుకోలేక నిజం చెప్పాను. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు తల్లి. నువ్వు నా బిడ్డవి. అమ్మా అంటూ సూరమ్మను కౌగిలించుకుంది. అంతలో వినోద్, ఏడోకమ్మా, ఇంటి ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికారిష్టము. మా తల్లివి కదా, ఊరికే గొడవలు పడకుండా వదినా నువ్వు కలిసి ఉండండమ్మా. కలిసుండాలంటే నేను చెప్పింది మీరు చెయ్యాలి వదినా. ఏంటి రోజా అది? నా కొడుక్కి నీ కూతుర్నివ్వాలి. నువ్వడగాల రోజా, వాడు నా మేనల్లుడు. వాడికి నా కూతుర్ని నేనే ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏమంటావు మీనా? నేనేమంటానండి, సరే అంటాను. ఆ మాటలకు అందరూ నవ్వుతూ సంతోషపడతారు. ఆ రోజు నుండి రోజా మంచి మనిషిగా మారి ఇంట్లో వాళ్లతో కలిసిమెలిసి సంతోషంగా ఉంటుంది.